ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. మహానంది సమీపంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించిన పక్షవాత వైద్యులు గుర్రం హరిబాబు చౌదరి. మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల ఆర్టీఓ చల్లా విశ్వనాథ్ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడి. నంద్యాల మండలం రైతునగర్ గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఆలగడ్డ పట్టణంలోని వకులా నది తీరంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు. గడివేముల భోగేశ్వర ఆలయ కోనేరులో కొండ చిలువ హల్చల్. భయాందోళనకు గురైన భక్తులు. తిరుమల దేవస్థానం తరపున శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల అధికారులు. నల్లమలలో వెలసిన ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో బంగా రెండవ రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లు సింహ వాహన సేవలో తరించారు. ఈ సందర్భంగా మండపంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుల ఉత్సవాలను కొలువుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింహ వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహానంది సమీపంలోని పారం వద్ద వెలసిన కాశీరెడ్డి నాయన ఆశ్రమం వద్ద శివరాత్రి సందర్భంగా ప్రముఖ పక్షవాత వైద్యులు గుర్రం హరిబాబు చౌదరి ఉచిత అన్నదానం నిర్వహించారు. ప్రముఖ పక్షవాత వైద్యులు కీర్తిశేషులు గుర్రం పిచ్చయ్య చౌదరి జ్ఞాపకార్థం దొన్నిపాడు మండలం ఉమాపతి నగర్ గ్రామానికి చెందిన ప్రముఖ పక్షవాత వైద్యులు గుర్రం హరిబాబు ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా మహానంది సమీపంలోని పారం వద్ద వెలసిన కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనవాయితీగా ఈ నేపథ్యంలో శివరాత్రి సందర్భంగా ఈ రహదారిలో మహానందికి చేరుకునే భక్తుల కోసం కాశీరెడ్డి నాయన ఆశ్రమం వద్ద భక్తులకు ప్రముఖ పక్షవాత వైద్యులు గుర్రం హరిబాబు చౌదరి ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శివరాత్రికి మహానంది వెళ్లే భక్తుల కోసం ఉచిత అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కాశీరెడ్డి నాయన దీవెనలతో నేటి వరకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమంలో ఉమాపతి నగర్ గ్రామానికి చెందిన చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, లోకేష్, బుజ్జి, పలువురు కాశీరెడ్డి నాయన భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేశామని భక్తులు మహానందీశ్వరుణ్ణి దర్శించి తరించాలని నంద్యాల ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ పేర్కొన్నారు. మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆయన బుధవారం మహానంది క్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, విద్యుత్, మంచినీరు, వైద్యం తదితర అన్ని అంశాలతో అధికారులలో ఏర్పాట్లపై ఆయన సుడిగాలి పర్యటన చేసి పరిశీలించారు. భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలపై ఆరా తీసి అందుకు తగ్గ ఏర్పాట్లు ఉన్నాయో లేదో అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం నుంచి కన్నడ భక్తులు వచ్చే సమయానికి పెరిగే రద్దీ, అందుకు తగ్గ ఏర్పాట్లపై ఆయన స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులను, దేవస్థాన అధికారులను అడిగి తెలుసుకున్నారు. శివరాత్రికి వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకూడదని, వారికి త్రాగునీరు, వైద్యం లాంటి ప్రతి సౌకర్యం ఏర్పాటు చేశామని, భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆర్డీఓ విశ్వనాథ్ వెంట స్థానిక తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్లు తే శేఖర్, నాగరాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొని తెలిపారు. భక్తాదులందరికీ నమస్కారం. మహాశివరాత్రి పర్వదినాన్ని అనుసరించుకొని మహానందీశ్వర దేవస్థానంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ శివరాత్రి రోజున విరివిగా పాల్గొని మహానంది క్షేత్రాన్ని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటున్నాము. భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల తరఫు నుంచి కూడా తాగునీటి కానీ, శానిటేషన్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి దర్శనాలు కానీ, ప్రసాదాలు కానీ, తర్వాత ఇక్కడికి వచ్చే భక్తాదులకి ఆహారం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భక్తాదులందరూ ఈ యొక్క శివరాత్రి పర్వదినాన మహానందీశ్వర స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శివరాత్రి సందర్భంగా నంద్యాల పట్టణ శివారుల్లో రైతు నగరంలో వెలసిన గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో గౌరీ కేదార్నాథ్ స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల రూరల్ ప్రాంతంలోని రైతునగర్, కానాల, చింతకుంట ప్రాంతాలతో పాటు నంద్యాల పట్టణంలోని ప్రజలు రైతునగర్ గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయానికి క్యూ కట్టారు. రాత్రి లింగోద్భవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటుగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త పుచ్చకాయల శంకర్రావు తెలిపారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, గౌరీ కేదార్నాథ్ స్వామిని దర్శించుకొని తరించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పవిత్ర వకులా నది తీరంలో వెలసిన శ్రీ 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 నంద్యాల ఫకీరప్ప తాతయ్య ఆలయ ఆవరణలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలు, రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పాపిలి శ్రీధర్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ అక్షింతల రఘునాథ శర్మ, అక్షింతల ప్రసాద్ శర్మ, గడియారం మంజునాథ శర్మ తదితరులు పాల్గొని శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, అష్టోత్తర పూజలు, కుంకుమార్చన, నవగ్రహ సమిధులతో హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నంద్యాల ఫకీరప్ప తాతయ్య గారి గుడి నందు కాశీ విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందుటకు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు, విశేష జలాభిషేకములతో అభిషేకం చేసి అష్టోత్తర శతనామాది అర్చనలు జరిపించి నీరాజన హారతులు, మంత్రపుష్పములు జరిపించి ఏకవార రుద్ర హవనము, రుద్రాభిషేకపూర్వకంగా విశేషమైనటువంటి పూజలు జరిగినవి. భక్తాదులందరికీ కూడా ఆ యొక్క దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, ఆశీర్వచనముల వల్ల లోకమంతా కూడా సకల సుభిక్షములు పొంది సకలారిష్టములు కూడా తొలగిపోయి సకల శుభాలని కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహించి అందరూ కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్నంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అందివ్వాలని ప్రార్థన చేసుకుంటూ ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కైలాసపతి జై. सर्वे जना सुखिनो भवन्तु, सर्वे सन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, लोका समस्ता सुखिनो भवन्तु. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः, गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं, लोकाः समस्ताः सुखिनो भवन्तु. अपुत्राः पुत्रिणः सन्तु, पुत्रिणः सन्तु पौत्रिणः, अधनाः सधनाः सन्तु, जीवन्तु शरदां शतम्. पार्वतीपतये हर हर महादेव हर शंकर हर कैलासपति जय. గడివేముల మండలంలోని భోగేశ్వరం క్షేత్రంలో వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి ఆలయ కోనేరులో మహాశివరాత్రి పర్వదినం రోజున కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేవాదాయ అధికారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేయడంతో ఫారెస్ట్ బీట్ అధికారి కలం సిబ్బందితో వచ్చి కొండ చిలువను చాకచక్యంగా బంధించి గణి గ్రామ రిజర్వ్ ఫారెస్ట్లో సురక్షితంగా వదిలేశారు. దీంతో భక్తులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అంతేరా సార్, జాగ్రత్త చేయబడ తల దగ్గర జాగ్రత్త. అలవాటు సార్ తీసి 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 కొంచెం టచ్ చేస్తుంది దాన్ని, కొంచెం టచ్ చేయాలి. తీస్తాను సార్.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రికి వచ్చే భక్తులకు వివిధ కుల సంఘాలు ఉచిత అన్నదానం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ 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 మహానందీశ్వర కమ్మవారి అన్నదానం సదనం మరియు సేవా సంస్థ ఆధ్వర్యంలో మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు కులమత భేదాలు లేకుండా భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం వేలాది మంది శివభక్తులకు స్వామి దర్శనానికి వచ్చే వారికి కమ్మవారి అన్నదాన సదనం ద్వారా ఉచిత అన్నదానం చేశారు. అన్నదాన కార్యక్రమంలో కమ్మ సంఘనేతలు కృష్ణారావు, రవికుమార్, సుబ్బారావు, శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు దూతిపల్లి రమణ, బెజవాడ వెంకటేశ్వర్లు, ఆవులపాటి మధు, కంచర్ల మనోహర్, కంచర్ల సురేష్ పలువురు సంఘనేతలు పాల్గొన్నారు. బాబు నువ్వు ఆకు వడ్డీ వడ్డీ సారు నువ్వు పని చేయ కొద్దిగా వడ్డీ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల దేవస్థానం తరపున తిరుమల ఏఈఓ మోహన్రాజు దంపతులు సూపరింటెండెంట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున మహానందీశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ మధు, వేద పండితులు రవిశంకర అవధాని, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. మహానంది సమీపంలోని కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించిన పక్షవాత వైద్యులు గుర్రం హరిబాబు చౌదరి. మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల ఆర్టీఓ చల్లా విశ్వనాథ్ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వెల్లడి. నంద్యాల మండలం రైతునగర్ గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయం. ఆలగడ్డ పట్టణంలోని వకులా నది తీరంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజలు. గడివేముల భోగేశ్వర ఆలయ కోనేరులో కొండ చిలువ హల్చల్, భయాందోళనకు గురైన భక్తులు. తిరుమల దేవస్థానం తరపున శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన తిరుమల అధికారులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.